హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సూపర్ టేస్టీ స్పైసీ టొమాటో చట్నీ అయితే చేస్తున్నాను. ఈ టొమాటో చట్నీ అనేది రకరకాలుగా చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చితో, ఎండుమిర్చితో, కారంతో ఎలా అయినా చేసేసుకోవచ్చు. సో నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు అనేవి చాలా బాగుంటాయి. నేనైతే నా స్టైల్లో పచ్చిమిర్చి కొత్తిమీరతో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ టొమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు అయితే వచ్చేసి సో మెయిన్ అయితే ఇవే అన్నమాట. టొమాటోస్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, ఇవైతే వెల్లుల్లి. సో ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా వాష్ చేసేసుకొని మంచిగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకోవాలండి. ఇవి అయితే బాగా ముందు ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవన్నిటిని బాగా కలిపేసుకొని కొంచెం ఫ్రై అయితే అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర ఇవైతే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకోవాలండి. కొత్తిమీర అనేది టొమాటో చట్నీలో చాలా టేస్ట్ ఉంటుంది. ఉంటే మాత్రం ఎక్కువ వేసేసుకోండి. కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ లోపు మనం తీసుకున్న టొమాటోలు అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. మరి చిన్నగా అవసరం లేదు, మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపు పచ్చిమిర్చి, పల్లీలు, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే వేసుకొని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడకనివ్వాలి. అందులో ఉన్న నీరు అనేది వెళ్ళిపోయేంత వరకు అయితే ఉడకాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే చింతపండు అయితే వేసుకోవాలి. చింతపండు వేస్తే టొమాటోలో ఉన్న వగరుతనం అనేది పోతుందన్నమాట. చింతపండు అయితే కంపల్సరీ వేసుకోవాలి. అది ఎక్కువనా కొంచెం అనేది మీ చాయిస్ అన్నమాట. సో చింతపండు వేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి కదా, ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే నేను కొంచెం కారం వేస్తున్నానండి, ఒకే స్పూను. నచ్చకపోతే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. సో ఈ టొమాటోలు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చిమిర్చిని అంతటిని బాగా ఫైన్ పేస్ట్ లాగా అవసరం లేదండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే టొమాటోలు అనేవి బాగా ఉడికిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిని కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి. మొత్తం పేస్ట్ లాగా చేసుకోకూడదు, టేస్ట్ ఉండదు. జస్ట్ ఒక పల్స్. రోట్లో అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ రోల్ అవైలబుల్గా లేదు కాబట్టి మిక్సీలో చేస్తున్నాను. సో అంతేనండి, స్పైసీ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.